హలో డ్రామా లవర్స్! ఈరోజు మనం ఆన్‌గోయింగ్ డ్రామా అయిన 'డ్రీమ్ టు యూ' అనే కే డ్రామా ఫస్ట్ ఎపిసోడ్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ద ఎక్స్‌ప్లనేషన్. ఎపిసోడ్ స్టార్టింగ్ 2011లో హీరో, హీరోయిన్ వేరు వేరు క్లాసెస్‌లో హీరోయిన్ బ్యాగ్ సర్దుకొని కెమెరా వంక, గడియారం వంక చూస్తూ ఉంటుంది. అండ్ ఇంకా హీరో సిన్సియర్‌గా చదువుకుంటూ ఉంటాడు. హీరో పేరు ఓ సోబిన్, మనం సోబిన్ అని పిలుచుకుందాం. అండ్ హీరోయిన్ పేరు జో ఈజే, మనం ఈజే అని పిలుచుకుందాం. ఈజే కరెక్ట్ గా 5 అవ్వగానే కెమెరా పట్టుకుని పరుగు పరుగున తన ఫ్రెండ్ తో సన్సెట్ స్టార్ట్ అవబోతుంది పదా అంటూ తన ఫ్రెండ్ తో పరిగెట్టమని చెప్తూ కెమెరాలో అంతా షూట్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఈ సీన్ వల్ల మనకి తెలుస్తుంది ఏంటంటే హీరోయిన్ చిన్నప్పటి నుంచి తన ఫ్యూచర్ ప్యాషన్ కోసం ఎంత సిన్సియర్ గా ఉంది అని. నెక్స్ట్ సీన్ లో ఈజే బీచ్ ని షూట్ చేస్తూ ఉంటుంది. అదే టైంకి ఊసోబిన్ వచ్చి కెమెరా తీసుకొని ఈజేని షూట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే మనకు తెలుస్తుంది ఏంటంటే ఊసోబిన్ ఈజేని ఎంతగా ఇష్టపడుతున్నాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ 2025లో చూపిస్తాడు. మన హీరో ఏమో ఫ్లైట్ లో ఉంటాడు, హీరోయిన్ ఏమో బస్ లో ఉంటుంది. హీరో టిప్ టాప్ గా సూట్ వేసుకొని రెడీ అవుతూ ఉంటాడు. హీరోయిన్ మాత్రం ఒక కామన్ డ్రెస్ వేసుకొని రెడీ అవుతూ ఉంటుంది. ఇలా ఇద్దరు ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉన్నట్టు చూపిస్తారు. ఊసోబిన్ ఒక మంచి పాపులర్ సక్సెస్ఫుల్ పర్సన్ గా మనకి కనబడతారు. యూరోప్ లో ఒక పెద్ద హోటల్లో 83 యూరోప్ ఫిల్మ్ అవార్డ్ ఫంక్షన్ జరుగుతుంది. ఇక్కడే మనకి తెలుస్తుంది ఊసోబిన్ ఒక పెద్ద సక్సెస్ఫుల్ డైరెక్టర్ అని. వండరింగ్ అనే మూవీకి గోల్డెన్ దేవ్ అనే అవార్డు కూడా గెలుచుకుంటాడు. సోబిన్ అవార్డు గెలిచిన థ్యాంక్స్ స్పీచ్ లో అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఒక 18 సంవత్సరాల అబ్బాయికి డ్రీమ్ ని పరిచయం చేసిన ఆ అమ్మాయికి ఈ అవార్డు అంకితం అని చెప్తాడు. సక్సెస్ మీట్, ప్రెస్ మీట్ లాంటివి చూపిస్తాడు. నెక్స్ట్ సీన్ లో కొరియాలో హీరోయిన్ ఈజే బురదలో బామ్మతో ఏవో వెతుక్కుంటూ ఉంటుంది. ఇంకా బామ్మని చాలా ప్రశ్నలు కూడా అడుగుతుంది. అదే టైంకి మనకి కెమెరా కనబడుతుంది. అప్పుడే మనకి అర్థమవుతుంది ఏంటంటే ఈజే ఒక ప్రోగ్రామ్ హోస్ట్ అని. ఈ సీన్స్ ద్వారా మనకి అర్థమైంది ఏంటంటే హీరో ఊసోబిన్ తన అనుకున్న డ్రీమ్ సాధించి లైఫ్ లీడ్ చేస్తున్నాడు అని. హీరోయిన్ మాత్రం అనుకున్నది ఒకటి అయింది ఇంకోటి అన్నట్టు విరక్తితో తన లైఫ్ లీడ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. హీరోయిన్ బాగా అలసిపోయి వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడుతూ ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఫోన్లో వాళ్ళ అమ్మతో మాట్లాడినప్పుడు మనకి అర్థమైంది ఏంటంటే ఫైనాన్షియల్గా కూడా కొంచెం ఇబ్బందుల్లో ఉందని. కానీ మన హీరోయిన్ ఈజే ఒక మంచి కమెడియన్ కూడా. తన లైఫ్ ఫెయిల్యూర్ని కూడా పాటలు పాడుతూ పని చేసుకుంటూ ఉంటుంది. అదే టైంకి టీవీలో న్యూస్లో హీరో ఊసోబిన్ డైరెక్ట్ చేసిన వండరింగ్ మూవీ సక్సెస్ మీట్ జరుగుతుంది. ఒక జర్నలిస్ట్ ఊసోబిన్ ని ఒక క్వశ్చన్ అడుగుతుంది. మీ థ్యాంక్స్ స్పీచ్ లో ఈ అవార్డ్ ని ఒక అమ్మాయికి అంకితం చేశారని చెప్పారు. ఆ అమ్మాయి ఎవరో మేము తెలుసుకోవచ్చా అని అడుగుతారు. ఊసోబిన్ వెంటనే మై ఫస్ట్ లవ్ అని ఆన్సర్ చేస్తాడు. ఆ మాట విన్న ప్రెస్ అంతా షాక్ అయిపోతారు. ఒక కొరియన్ జర్నలిస్ట్ ఇలా అంటుంది, డైరెక్టర్ కొరియన్స్ కూడా ఈ షోని చూస్తున్నారు, సో మీ ఫస్ట్ లవ్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని అడుగుతుంది. చాలా లవ్లీగా నవ్వుతూ ఇలా అంటాడు, నువ్వు ఇది చూస్తున్నావా, నా ప్రామిస్ ని నేను నిలబెట్టుకున్నాను, ఇప్పుడు నీ దగ్గరికి బయలుదేరుతున్నాను అని ఇంటర్నేషనల్ సక్సెస్ మీట్ లో అందరి ముందు చెప్పేస్తాడు. ఇక కొరియాలో ఈ షోని చూస్తున్న హీరోయిన్ మాత్రం షాక్ లో ఉంటుంది. ఏంటి, ఊసోబిన్ డైరెక్టర్ అయ్యాడా? ఇంకా ఊసోబిన్ గురించి తెలుసుకోవడానికి తన షోస్ అండ్ ఇంటర్వ్యూస్ చూస్తుంది. ఈ సీన్ లో అయితే భలే కామెడీగా ఉంటుందిలే. తన ఇంగ్లీష్ ఇంటర్వ్యూస్ చూసి ఏమీ అర్థం కాక ఈజేకి పిచ్చెక్కేస్తుంది. నెక్స్ట్ సీన్ లో ఊసోబిన్ కొరియాకి వస్తున్నట్టు చూపిస్తారు. ఊసోబిన్ కి ఈజే అంటే ఎంత పిచ్చంటే తను టాక్సీలో కూడా తన షోస్ చూసుకుంటూ నవ్వుకుంటాడు. ఒక ఛానల్ ఆఫీస్ లో హీరోయిన్ తన కొలీగ్ తో ఒక గ్రేప్ ఫార్మ్ షూట్ గురించి దెబ్బలాడుతూ ఉంటుంది. అదే టైంకి మన హ్యాండ్సమ్ డైరెక్టర్ ఎంట్రీ. అప్పటి వరకు ఈజే దెబ్బలాటని బిగ్ బాస్ షో చూస్తున్నట్టు చూస్తున్న తన మిగతా కొలీగ్స్ ఊసోబిన్ రాగానే నాగార్జున గారే వచ్చినంత ఫీల్ ఇస్తారు. ఆఫీస్ అంతా డైరెక్టర్ ఊసోబిన్ రాగానే వెల్కమ్ చెప్తారు, ఒక ఇద్దరు తప్ప. ఇంకెవరు, మన హైపర్ యాక్టివ్ ఈజే అండ్ తిన అరుపులకి బలవుతున్న తన కొలీగ్. అందరి కళ్ళు ఊసోబిన్ పై ఉంటే కానీ ఊసోబిన్ కళ్ళు మాత్రం ఈజే పై ఉంటాయి. ఈజే దెబ్బలాడుతూ ఉంటే తనని చూసి ఊసోబిన్ నవ్వుకుంటూ ఉంటాడు. ఈజే ఇంకా దెబ్బలాడేసి ఇంకా వెళ్ళిపోదామని టర్న్ అవుతుంది. ఊసోబిన్ ని చూసిన వెంటనే కంగారుతో టేబుల్ కిందకి దూరేస్తుంది. మన డైరెక్టర్ మాత్రం ఏమాత్రం తగ్గడు. తను అలా దాక్కోవడం చూసి నవ్వుకుంటూ తను కూడా టేబుల్ కిందకు వెళ్ళి హాయ్ అని అంటాడు. మన హీరోయిన్ పాప పానిక్ అయిపోయి పానిక్ గా లెగుస్తూ ఉంటుంది. దెబ్బకి టేబుల్ గుద్దుకుంటుంది. నెక్స్ట్ సీన్ 2010 కి వెళ్తుంది. హీరోయిన్ కెమెరాతో స్కూల్ యూనిఫామ్ లో కనిపిస్తుంది. కెమెరాలో తన స్కూల్ గ్రౌండ్ లో తిరుగుతున్న స్టూడెంట్స్ ని షూట్ చేస్తూ ఉంటుంది. అదే టైంకి ఒక కార్ వస్తుంది. తన కెమెరా ఫోకస్ అంతా ఆ కార్ మీద పెడుతుంది.
కార్లోంచి ఒక హ్యాండ్సమ్ స్టూడెంట్ దిగుతాడు. వెంటనే హీరోయిన్ వావ్ ఎంత క్యూట్ గా ఉన్నాడు అని కెమెరా ఫోకస్ అంతా తన మీద పెడుతుంది. ఆ స్టూడెంట్ ఎవరో కాదు, మన ఊసోబిన్. తను షూట్ చేయడం నోటీస్ చేసి హాయ్ అని అంటాడు. ఇక ఈజీ పానిక్ గా కిటికీని గుద్దుకుంటూ మళ్ళీ కిందకి దాక్కుంటుంది. స్కూల్ గ్రౌండ్ లో అసెంబ్లీలో స్టూడెంట్స్ అందరూ ప్రిన్సిపల్ స్పీచ్ ఎండలో వినలేక అష్ట కష్టాలు పడతారు. ఈజే అప్పుడే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఊసోబిన్ వెంటనే నోటీస్ చేసి ఈజేని ఎత్తుకొని నర్స్ ఆఫీస్ దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటాడు. హీరోయిన్ చక్కగా హాయిగా అబ్బా ఎంత మంచి స్మెల్ వస్తున్నాడు అనుకుంటూ తన మీద నిద్రపోతుంది. నర్స్ ఆఫీస్లో నర్స్ తనని ట్రీట్ చేసి వెళ్ళిపోతుంది. ఊసోబిన్ మాత్రం అక్కడే కూర్చొని ఉంటాడు. నర్స్ అలా వెళ్ళడం చూసి ఈజే ఇలా లేచి కూర్చుంటుంది. అప్పుడే అర్థమవుతుంది మనకి అసెంబ్లీ ఎగ్గొట్టడానికి మన మేడం వేసిన ప్లాన్ అని. ఊసోబిన్ అది ప్లాన్ అని తెలిసి నవ్వుకుంటాడు. అప్పుడే వీళ్ళిద్దరికి ఒకరికొకరు పరిచయం అవుతారు. నెక్స్ట్ స్కూల్ గ్రౌండ్ లో ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఈజే ఊసోబిన్ ని అడుగుతుంది, నీ ఫ్యూచర్ డ్రీమ్ ఏంటి అని. ఊసోబిన్ నాకు తెలీదు అని అంటాడు. ఈజే వెంటనే ఏంటి తెలీదా, ఒక డ్రీమ్ కూడా లేకుండా ఎలా ఉంటున్నా అని అడుగుతుంది. ఊసోబిన్ నేను డాక్టర్ అవుతా, ఎందుకంటే మా నాన్న అలాగే మా తాతయ్య డాక్టరే, సో నేను కూడా అదే అవుతా అని అంటాడు. ఈజీ సూపర్ ఫాస్ట్ కదా, దాన్ని అడగకముందే ఏంటి నా డ్రీమ్ అడగవా అని అడుగుతుంది. ఊసోబిన్ సరే అయితే నీ డ్రీమ్ ఏంటి అని అడుగుతాడు. ఈజీ వెంటనే నా డ్రీమ్ ఏంటో తెలుసా, నేను ఒక పెద్ద డైరెక్టర్ అవుతా అని అంటుంది. నెక్స్ట్ సీన్ లో ఈజీ తన కెమెరా బ్యాగ్ తో సోబిన్ ఫాదర్ పనిచేస్తున్న హాస్పిటల్లో ఉంటుంది. అది అబ్జర్వ్ చేసిన సోబిన్ ఫాలో అవుతాడు. ఈసే తన కెమెరా బ్యాగ్ తో హాస్పిటల్ టెర్రస్ గోడ మీద పెట్టి సన్సెట్ షూట్ చేయడానికి ప్లాన్ చేస్తూ కెమెరాని ఒక యాంగిల్లో పెట్టి అక్కడే నిద్రపోతుంది. ఊసోబిన్ అప్పుడే వస్తాడు. తను నిద్రపోవడం చూసి నవ్వుకుంటాడు. తను ఎప్పుడు లెగుస్తుందా అని చూస్తూ ఉంటాడు. అలా చూస్తూ చూస్తూ తన పక్కనే నిద్రపోతాడు. సన్సెట్ అయి నైట్ కూడా అయిపోతుంది. హీరోయిన్ అప్పుడే కళ్ళు తెరిచి పక్కన ఊసోబిన్ని చూసి దడుచుకొని చస్తుంది. ఈసే వెంటనే ఏం చేస్తున్నావు ఇక్కడ అంటూ అడుగుతుంది. ఊసోబిన్ ఇది మా నాన్న హాస్పిటల్, నిన్ను చూసి వచ్చాను అని అంటాడు. అవునా, నేను సన్సెట్ కోసం వచ్చాను, సరే పద పద, చెక్కింగ్ కి టైం అయింది, సెక్యూరిటీ గార్డ్ కి దొరికిపోతాం అంటూ ఈజే ఊసోబిన్ని తీసుకొని దొంగచాటిగా హాస్పిటల్ బయటికి వెళ్దాం అనుకుంటుంది. అదే టైంకి వాచ్మ్యాన్ చూసేస్తాడు. ఇంకా ఇద్దరూ కలిసి చెయ్య పట్టుకొని ఒక్కటే పరుగు. అలా పరిగెడుతున్నప్పుడు ఈజే హెయిర్ బ్యాండ్ పడిపోతుంది. అప్పుడు ఈజే చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అలా పరిగెట్టి పరిగెట్టి ఈజేకి ఆవేశం వచ్చి ఊసోబిన్ చిటికిన వేలు చాలా గట్టిగా పట్టుకుంటుంది. అది రిలీజ్ అయిన మన ఊసోబిన్ షాక్ లో ఉంటాడు. ఈజే ఇక నుంచి మనం ఫ్రెండ్స్ అని అంటుంది. నెక్స్ట్ డే ఊసోబిన్ వాళ్ళ అమ్మతో కార్లో స్కూల్ కి వస్తూ ఉంటాడు. అదే టైంకి ఈజే దారిలో ఎప్పటిలాగే ఒక బామ్మని షూట్ చేస్తూ ఉంటుంది. ఊసోబిన్ ఈజేని చూసి వెంటనే అక్కడే కార్ దిగిపోయి ఈజే ఏదో మిస్ అవుతుంది అంటూ ఫోటోషూట్ తీస్తుంది. అదే టైంకి ఊసోబిన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి తనకి సజెషన్స్ చేస్తూ తనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అదే టైంకి ఒక తాగుబోతు వచ్చి ఆ భామని తోసేసి ఇది నా ప్లేస్ అని అంటాడు. హీరోయిన్ కి కోపం వచ్చి సారీ చెప్తారా చెప్పారా అంటూ అంటుంది. తాగుబోతుకి కోపం వచ్చి ఆ కెమెరాని లాక్కొని ఆ తాగుబోతు ఇరుక్కొడదామని చూస్తాడు. ఊసోబిన్ వెంటనే ఆ కెమెరాని కట్ చేస్తాడు. ఆ డ్రంకర్ కి కోపం వచ్చి ఊసోబిన్ని చాలా బాదుతాడు. కానీ ఊసోబిన్ మాత్రం కెమెరాకి ఏం కాకుండా చాలా జాగ్రత్తగా పట్టుకుంటాడు. కాసేపటికి పోలీసులు వచ్చి ఆ తాగుబోతుని తీసుకెళ్లిపోతారు. ఒక ప్లేస్ లో ఈజే సోబిన్ని ఫస్ట్ సైడ్ చేస్తూ అన్ని దెబ్బలు కొడుతున్నా ఏం మాట్లాడకుండా ఎలా అన్నావు అంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఈలోపు సడన్ గా ఊసోబిన్ నాకు నువ్వు నచ్చుతున్నావు అంటూ ప్రపోజ్ చేస్తాడు. ఈజీ షాక్ లో ఉండి ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది. ఊసోబిన్ ఇలా అంటాడు, నాకు నీలా ఉండాలనిపిస్తుంది. ఈసేకి ఏం అర్థం కాదు, కన్ఫ్యూషన్ గా చూస్తుంది. ఊసోబిన్ ఇలా మాట్లాడతాడు, నా దగ్గర అన్నీ ఉన్నాయి ఒకటి తప్ప అని అంటాడు. ఈసీ ఇలా అంటుంది, నేను అని మాత్రం చెప్పకు. ఊసోబిన్ ఇలా అంటాడు, డ్రీమ్, నాకంటూ డ్రీమ్ లేదు, కానీ నీకు ఉంది, అదే నిన్ను చాలా అందంగా చూపిస్తుంది. ఆ మాటలన్నీ విన్న ఈజేకి ఊసోబిన్ ఇంకా నచ్చేస్తాడు. ఊసోబిన్ తనకి ఒక హెయిర్ బ్యాండ్ ని గిఫ్ట్ గా ఇస్తాడు. ఈజే ఆ హెయిర్ బ్యాండ్ ని యాక్సెప్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఎన్నో షూట్ చేస్తారు. ఊసోబిన్ కి ఈజే పై ఇష్టం ఇంకా పెరిగిపోతుంది. ఈజే ఇలా అంటుంది, ఇద్దరం కలిసి ఒక మంచి మూవీ తెద్దాం ఫ్యూచర్ లో
ఒక్కసారి ఊహించుకో, డైరెక్టెడ్ బై ఓ సబిన్ అండ్ సో ఈజే, ఎంత బాగుందో కదా అని ఎన్నో ప్లాన్స్ చేసుకుంటారు. ఇద్దరు కలిసి దొంగచాటుగా ఈజే వాళ్ళ ఇంటికి వెళ్లి షూట్ చేసిన వీడియోస్ అన్ని చూసేవాళ్ళు. ఇద్దరు కలిసి ఒక కథని కూడా రాయడం స్టార్ట్ చేశారు. ఒకరికొకరు తోడుగా ఉంటారు. నెక్స్ట్ సీన్ మళ్ళీ ప్రెజెంట్ కి వచ్చేస్తుంది. 2025 సేమ్ టేబుల్ దగ్గర సీన్. ఈజే ఓ సభ్యుని బయటికి లాక్కొచ్చి స్టెప్స్ రోడ్ దగ్గరికి లాక్కొస్తుంది. ఈజే కోపంగా ఇలా అంటుంది, ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. మన ఓసబిన్ మాత్రం కూల్ గా లవ్లీగా, నిన్ను మళ్ళీ చూడటం చాలా ఆనందంగా ఉంది, నేను చాలా మిస్ అయ్యా అని అంటాడు. అదే టైంకి కొంతమంది ఆఫీస్ ఎంప్లాయీస్ ఆ స్టెప్స్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు. ఈజే ఆ డోర్ ని ఆపలేక స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. ఓసబిన్ అప్పుడే దగ్గరికి వస్తాడు. ఈజేకి కోపం వచ్చి దూరంగా వెళ్ళు అని అంటుంది. ఓసబిన్ కూల్ గా అవునా సరే అయితే అంటూ డోర్ మీద నుంచి తన చేయి తీసేస్తాడు. ఎంప్లాయీస్ ఫోర్స్ తట్టుకోలేక మళ్ళీ ఈజే స్ట్రగుల్ ఫీల్ అవుతుంది. ఓసబిన్ సైలెంట్ గా మళ్ళీ డోర్ ని ఆపుతాడు. ఎంప్లాయీస్ అప్పటికే వెళ్ళిపోతారు. ఓసబిన్ మాత్రం అలానే హీరోయిన్ కి దగ్గరగా ఉంటాడు. ఓసబిన్ సైలెంట్ గా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడుగుతాడు. ఈజే కోపంగా హస్బెండ్ అలాగే 2 పిల్లలు కూడా ఉన్నారు ఏంటి ఇప్పుడు అని అంటుంది. ఓసబిన్ ఇలా అంటాడు, అయితే బాయ్ ఫ్రెండ్ కూడా లేడనమాట. ఈజీకి కోపం వచ్చి జడా బడా తిడుతూనే ఉంటుంది. ఓసబిన్ మాత్రం నవ్వుతూ వింటాడు. ఈజీ ఇలా అంటుంది, నా డ్రీమ్ ని లాక్కొని నా ముందే నుంచున్నా, నీ మీద నాకు చాలా జెలసీగా ఉంది. ఓసబిన్ ఇలా అంటాడు, నువ్వు నాకు ప్రామిస్ చేసావుగా డైరెక్టర్ అవుతా అని అంటాడు. ఈజీ ఇలా అంటుంది, నువ్వు కొరియా నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోయావో అప్పుడే ఆ ప్రామిస్ బ్రేక్ అయిపోయింది, ఇక నీ పని నువ్వు చూసుకో అని వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో మనకి కొత్త క్యారెక్టర్ పరిచయం అవుతాడు. హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్, పేరు యోగాన్. ఇంకా చెప్పాలి అంటే సెకండ్ హీరో అనుకోండి. తిను యాక్టర్ అవ్వాలని తిని కల, అందుకే ఇప్పటికీ ట్రై చేస్తూనే ఉంటాడు. ఈజీకి సంతోషం వచ్చినా బాధ వచ్చినా లేకపోతే కంపెనీ కావాలనుకున్న ప్రతిసారి యోగాన్ దగ్గరికే వస్తుంది. ఈ బాధపడిన ప్రతిసారి యోగాన్ యు ఆర్ ద బెస్ట్ అంటూ తనని కంఫర్ట్ చేస్తూ ఉంటాడు. ఇది కూడా చూడడానికి చాలా ఫన్నీగా ఉంటుందిలేండి. ఇక మళ్ళీ నెక్స్ట్ సీన్ కి వెళ్తే ఒక కాఫీ షాప్ లో హీరో తన ప్రొడ్యూసర్ తో వీడియో చాట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే మనకి సెకండ్ హీరోయిన్ లీడ్ ఎంట్రీ వస్తుంది, హానా. ఈమె ఒక ఫేమస్ యాక్ట్రెస్. ఊసబిన్ గురించి ఎటకారంగా మాట్లాడుకుంటూ తన ముందు నుంచి వెళ్ళిపోతుంది. ఊసబిన్ మాత్రం ఏం పట్టించుకోకుండా ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో ఊసబిన్ అలాగే సెకండ్ లీడ్ అయిన యోగాన్ కలుసుకుంటారు. ఊసబిన్ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతాడు, కానీ యోగాన్ మాత్రం నా బెస్ట్ ఫ్రెండ్ కి శత్రువు అయితే నాకు కూడా శత్రువే అన్నట్టు మాట్లాడతాడు. ఊసబిన్ ఈజీ యొక్క ఫోన్ నంబర్ అడుగుతాడు. యోగాన్ మాత్రం నేను నీకు ఇస్తా అనుకుంటున్నావా, నీ వల్ల అయితే నువ్వే తెలుసుకో, నేను మాత్రం ఇవ్వను అని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో సెకండ్ హీరోయిన్ లీడ్ అయిన హానా ఒక ఫోటోషూట్ సెట్ లో ఉంటుంది. ఫోటోషూట్ కోసం హానా రెడీ అయిపోయి కూర్చొని ఉంటుంది. అదే టైంకి ఫోటోగ్రాఫర్, దయచేసి కాసేపు మీరు కూర్చోండి, మీకో ఆర్టిస్ట్ కి చిన్న యాక్సిడెంట్ అయింది, దానివల్ల రీప్లేస్ చేయడానికి ఆర్టిస్ట్ ని వెతుకుతున్నాం అని అంటాడు. అప్పుడే హానా పర్సనల్ అసిస్టెంట్ వచ్చి, ఏంటి వెయిట్ చేయాలా, కానీ మేడం మీకు వేరే ఫోటోషూట్ కూడా ఉంది కదా, వెయిట్ చేసేంత టైం లేదు అని అంటుంది. కరెక్ట్ గా అదే టైంకి యోగాన్ డెలివరీ పేమెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. హానా యుగాన్ని చూసిన వెంటనే మనకి కో ఆర్టిస్ట్ దొరికేశాడు అని హానా యుగాన్ దగ్గరికి వెళ్ళి, మీకు ఇప్పుడు ఖాళీయేనా అని అడుగుతుంది. వెంటనే యుగాన్, లేదు ఎందుకు అని అడుగుతాడు. హానా, మీ షోల్డర్స్ చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి అని అంటుంది. నెక్స్ట్ సీన్ లో మేకప్ ఆర్టిస్ట్ యోగాన్ కి మేకప్ వేస్తాడు. యోగాన్ కి చాలా సర్ప్రైజింగ్ గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక ఫోటోషూట్ కి ఇద్దరు రెడీ అయిపోయారు అనగానే హానా యోగాన్ ఒకరికొకరు అప్పుడే పరిచయం చేసుకుంటారు. ఫోటోషూట్ లో యోగాన్ కాస్త బిగిసినట్టు ఉంటాడు, కాసేపటికి నార్మల్ అవుతాడులేండి. ఆ ఫోటోషూట్ లో ఫోకస్ అంతా హానా మీదే, కేవలం యోగాన్ యొక్క షోల్డర్స్ మాత్రమే ఫోకస్ చేస్తారు, అంటే ఆస్థెటిక్ టైప్ అనుకోండి. కానీ ఒక ఫోటో మాత్రం ఫుల్ గా తీస్తారు. అదే యోగాన్ కి ఫోటోషూట్ లో పార్టిసిపేట్ చేసినందుకు గిఫ్ట్ గా ఇస్తారు. మిస్టర్ సిమ్ యోగాన్ ఆ ఫోటో చూస్తూ మురిసిపోతాడు. నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ ఈజే వీడియో టేప్ స్టిక్కర్స్ ని తీయడానికి కష్టాలు పడుతూ అవి రాక విసుక్కుంటూ ఉంటుంది. ఈ సీన్ చూడడానికి భలే కామెడీగా ఉంటుందిలేండి. అదే టైంకి తను ఆన్లైన్ లో వీడియో టేప్ ని సేల్ గా పెట్టిన దానికి ఒక కస్టమర్ దగ్గర నుంచి రిక్వెస్ట్ వస్తుంది. హీరోయిన్ ఆ రిక్వెస్ట్ చూడంగానే, నేను బండిల్ అమ్ముతాను, మీకు ఓకేనా అని అడుగుతుంది. ఆ కస్టమర్, నేను కొనుక్కుంటాను అని ఆన్సర్ ఇస్తాడు. సీన్ లో తన వీడియో టేప్ బండిల్స్ ని అన్ని మోయలేక కష్టంగా స్టెప్స్ ఎక్కుతూ అదే టైంకి డైరెక్టర్ ఓసబిన్ ని చూసి దాక్కుంటూ తన దగ్గర నుంచి తప్పించుకోవడానికి దెయ్యంలాగా హెయిర్ ముందుకు వేసుకొని ఫేస్ కవర్ చేసుకుంటూ వెళ్తుంది. ఓసబిన్, వీడియో బండిల్స్ అమ్మడానికేనా అని అడుగుతాడు. హీరోయిన్, నీకా అన్నట్టు ఒక లుక్ ఇస్తుంది. కాఫీ షాప్ లో ఈజే, నీకు నేను అమ్మను అని అంటుంది.
ఊసోబిన్ అమౌంట్ పెంచుతూ ఉంటాడు. డబుల్, ట్రిపుల్ అంటూ 10 టైమ్స్ ఎక్కువ ఇస్తా. ఈజే షాక్ అయిపోతుంది. 10 టైమ్సా అని. ఈజే ఇలా అంటుంది, నీకు డబ్బులున్నాయని ఇంత దారుణంగా వేస్ట్ చేస్తావా అని అడుగుతుంది. ఊసోబిన్ అసలు నువ్వు ఎందుకు అమ్మాలి అనుకుంటున్నావు అని అడుగుతాడు. ఈజీ ఇలా అంటుంది, ఇవి ఇంక నా జీవితంలో ఉపయోగపడవు, నాకు అర్థమైపోయింది. నా బదులు ఇంకెవరైనా దీన్ని మంచిగా ఉపయోగించుకుంటారేమో అని అమ్ముతున్నాను అని అంటుంది. ఊసోబిన్ ఇలా అంటాడు, అమ్మేగా బాధపడవు కదా అని అడుగుతాడు. ఈజీ ఇలా అంటుంది, అమ్మే వాళ్ళతో ఇలాగేనా మాట్లాడేది? ఊసోబిన్ మాత్రం ఇలా అంటాడు, కానీ నీ సెండింగ్ రిక్వెస్ట్. ఈజీ ఆన్లైన్ లో తన సేల్ ఆఫర్ ని చాలా ఎమోషనల్ గా పెడుతుంది. ఫుల్ గా డ్రింక్ చేస్తూ ఏడుస్తూ పెడుతుంది. ఇందులో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. నా ఫ్రెండ్స్, నా మెమరీస్, ఇంకా మీకు ఎక్కడా దొరకని మాస్టర్ పీసెస్ ఉన్నాయి ఈ వీడియోస్ లో. వీడియో టేప్ పై నాకు గుర్తుగా కొన్ని స్టిక్కర్స్ వేసుకున్నా. అవి మీకు నచ్చకపోతే నేను తీసేస్తాను. కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నా జీవితంలో ఇవి నాకు ఇంకో పనికి రావు. నాకులా కాకుండా ఎవరికైనా పనికి వస్తాయేమో అని ఇవి నేను అమ్ముతున్నాను అంటూ హార్ట్ బ్రోకెన్ తో సోజో తాగుతూ సేల్ పెడుతుంది. ఆ సీన్ నుంచి మళ్ళీ ప్రెజెంట్ సీన్ కి వస్తుంది. ఈజే ఊసోబిన్ వంక చాలా కోపంగా చూస్తుంది. ఊసోబిన్ ఇలా అంటాడు, నీ సేల్ రిక్వెస్ట్ చాలా బాధగా ఉంది, హార్ట్ టచింగ్ గా ఉంది, అందుకే కొనుక్కుందాం అనుకుంటున్నా. ఈజే ఇలా అడుగుతుంది, నువ్వేం చేస్తావు వీటితో? ఊసోబిన్ ఇలా అంటాడు, మెమరీస్ అన్ని కలెక్ట్ చేసుకుంటా. వెంటనే ఈజే సరే అయితే డబ్బులిచ్చి తీసుకో అని అంటుంది. సడన్ గా ఊసోబిన్ బ్యాగ్ లోంచి గాంగ్ సాంగ్ లవ్ సాంగ్ అనే ఒక స్క్రిప్ట్ బుక్ ముందు పెడతాడు. ఈజే ఆ బుక్ చూడంగానే షాక్ అవుతుంది, ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది. ఊసోబిన్ ఇలా అంటాడు, మనం అనుకున్నట్టుగా ఈ కథ ఎండింగ్ రాసి కలిసి మూవీ తీద్దాం. ఈజే ఎమోషనల్ గా ఎండింగ్ కావాలా అంటూ కాఫీ స్క్రిప్ట్ పై ఉంపేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈజే కాఫీ షాప్ లోంచి బయటికి రాగానే వాన స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తారు. ఫ్లాష్ బ్యాక్ లో ఈజే ఊసోబిన్ కోసం ఒక గేట్ బయట నుంచి ఏడుస్తూ ఊసోబిన్ కోసం అరుస్తూ ఉంటుంది. మళ్ళీ ప్రెజెంట్ లోకి వస్తుంది సీన్. ఊసోబిన్ పరిగెత్తుకొని గొడుగుతో జూయి దగ్గరికి వస్తాడు. సీన్ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ఊసోబిన్ సేమ్ అలానే జూయి కోసం గొడుగు తెచ్చినప్పుడు జూయి గట్టిగా హక్ చేసుకుంటుంది ఊసోబిన్ ని. మళ్ళీ ప్రెజెంట్ సీన్ కి వస్తుంది. ఈజీ ఇలా అంటుంది, నాకు వానలో ఉండడం అస్సలు ఇష్టం లేదు. ఇప్పుడు నీకోసం 15 రోజులు గేట్ బయట నీకోసం వెయిట్ చేశాను. ఇప్పటికీ వాడిని చూస్తే ఆ రోజులే గుర్తుకొస్తాయి. నువ్వేం చేసావో నీకేం గుర్తులేదా? ఏం తెలియనట్టుగా ఎలా ఉంటున్నావు? నా మొదటి ప్రేమ నాకు ఇప్పటికీ బాధని గుర్తు చేస్తుంది. నీ వల్లే ఊసోబిన్, నీ జీవితంలోకి నువ్వు వెళ్ళిపో అంటూ గొడుగు తీసుకొని ఈజీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకు తెలుస్తుంది ఏంటంటే గాంగ్ సాంగ్ లవ్ సాంగ్ అనే స్టోరీ వాళ్ళిద్దరూ కలిసి రాసిన కథ అని. సో డ్రీమ్ టు అనే ఈ డ్రామా హీరోయిన్ జూ ఈజే తన తొలి ప్రేమ మళ్ళీ తిరిగి వచ్చాడు అని ఫస్ట్ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చి సెకండ్ ఎపిసోడ్ కావాలి అనుకుంటే ప్లీజ్ కామెంట్ సెకండ్ ఎపిసోడ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వాయిస్ ఆఫ్ సోల్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.